నమస్కారం। ఈరోజు జోగులాంబ గద్వాల్ జిల్లా ఉప్పల గ్రామ సమీపంలో ఉన్నటువంటి వినాయకుని గుడిపై కొందరు దుండగులు దాడి చేయడం జరిగింది। ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి దాడులు సర్వసాధారణమైనవి। ఎందుకంటే కేవలం జోగులాంబ గద్వాల్ జిల్లాలోనే మల్లకల్ మండలం నాగర్దొడి గ్రామంలో ఈ యొక్క శివాలయంపై దాడి జరిగింది। అదేవిధంగా ఈ యొక్క ఇటికాల మండలం పెద్దదిన గ్రామంలో ఇటీవల ఈ యొక్క గుడిపై దాడి జరిగింది। అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర విషయానికి వస్తే సికింద్రాబాద్ లో ముత్యాలమ్మ గుడి గాని, హైదరాబాద్ లో శివాలయం గాని, ఈ రకంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్యలో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీసు వారు ఏం చేస్తున్నారు? మా డిమాండ్ ఒకటే, మిగతా మతాల గుళ్లపై ఇలాంటి దాడులు జరిగితే వాళ్ళు ఊరుకుంటారా? కానీ హిందువులంటే ఎందుకు మీకు అంత చులకన? అదేవిధంగా మా డిమాండ్ ఒకటే, ఈ హిందువుల గుళ్లపై ఖచ్చితంగా మీరు రక్షణ కల్పించాలి। అదేవిధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి। దీంతో పాటు ఈ గుళ్ల దగ్గర ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో ఈ మధ్యలో హుండీలు కూడా దొంగతనం అవుతున్నాయి। మరి ఇక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం ఏం చేస్తుంది? అదేవిధంగా ఈ యొక్క గుడిపై అదేవిధంగా ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా, ఈ గుడి దాడి జరిగింది వాస్తవం, 4-5 మంది చేస్తే కేవలం ఒకరిని మాత్రమే అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది। ఖచ్చితంగా 4గురిని అదుపులో తీసుకుని వాళ్ళకి కష్టంగా శిక్షించాలి। ఎందుకంటే వీళ్ళు ఈ మధ్య కాలంలో పలు గుడుల్లో ఇటువంటి కార్యక్రమాలు చేస్తే కూడా వీళ్ళు చూసి చూడనట్లున్నారు। వెంటనే వీళ్ళపై దాడి చేసిన ఎవరైతే చేస్తున్నారో వారిపై ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం। లేని పక్షంలో ఖచ్చితంగా తెలంగాణ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ హిందూ సంఘాలు కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి బుద్ధి వచ్చే విధంగా చెప్తామని మనం చేస్తున్నాం। హిందువుల గుడిపై వెంటనే రక్షణ కల్పించాలని భారతీయ జనతా పార్టీ హిందూ సంఘాల నుంచి డిమాండ్ చేస్తున్నాం। భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్। దాడులను హిందూ దేవాలయపై దాడులను హిందూ దేవాలయాలను హిందూ దేవాలయాలను హిందూ దేవాలయాలను హిందూ దేవాలయాలను జై